లేక లేక మా పాప అడిగింది, మమ్మీ ఇవాళ ఏమైనా స్పెషల్ చేయి మమ్మీ అనేసి. మా పాప అంత ప్రేమతో అడిగినప్పుడు మనం చేయకుండా ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే గాజర్ ఉంది. అరే గాజర్ స్వీట్ సూపర్ ఉంటది కదా అనేసి గాజర్ స్వీట్ అయితే చేసేస్తున్నాయి. ముందుగా గాజర్ అయితే శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న తోలు తీసేయాలి. తోలు తీసినమ్మటే గాజర్ ని సన్నగా తురుముకోవాలి. ఇంకా పాన్ తీసుకొని 2 స్పూన్స్ అంతా గీ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత బాదం కాజు సన్నగా తురుముకొని డీప్ ఫ్రై చేసేయాలి. ఇంకా అదే పాన్ లో మనం సన్నగా తురుముకున్న గాజర్ ని అందులో వేసేయాలి. ఇంకొక సైడ్ ఒక గ్లాసు పాలు మరగబెట్టుకోవాలి. ముందే చెప్తున్నా మంచిగా వినండి. గాజర్ ని పచ్చివాసన పోయేటట్టు ఎంపుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత గాజర్ మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇక నేను ఎన్నో తంటాలు కూడా స్వీట్ చేస్తుంటే నాకు 2 పిల్లలు సతాయిస్తారు. ఇంకా వాళ్ళు సతాయించినా ఏం చేసినా మనం స్వీట్ చేయడం తప్పదు. ఇంకా గాజర్ హల్వా మాడకుండా మనం మెల్లగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతుంటేనే గాజర్ హల్వా మాడకుంటూ ఉంటది. ఇంకా గాజర్ మంచి కలర్ వచ్చిన తర్వాత పాలు అయితే పోసుకోవాలి. ఇంకా పాలు పోసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న బాదం కాజుని అందులో వేసేయాలి. ఇంకా బాదం కాజు వేసిన తర్వాత స్మెల్ వస్తుంది కదా నాయన సామి రంగా, అట్లా వస్తుంది స్మెల్. పక్కనంగా మా పాపకైతే నోట్లంగా ఊరిలు అయితే వస్తున్నాయి. మీకు కూడా ఈ రెసిపీ చూస్తుంటే మీకు కూడా నోట్లంగా ఊరిలు వస్తున్నాయి కదండి. ఇంకా గాజర్ హల్వా అయిపోయిన తర్వాత ఒక బౌల్ అయితే సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేసినాక మాత్రం అదుర్స్ అనుకోరు. ఇంకా గాజర్ హల్వా మాత్రం మా చెల్లెకి మా పాపకి మాత్రం ఫుల్ నచ్చేసింది గాజర్ హల్వా. నాకు మా చెల్లెకి మా పాపకి అందరికి నచ్చింది, కానీ మా చిన్న పాపకి అయితే నచ్చలేదంట.